నా పేరు దివ్యాక్షయ. నిన్న ప్రకటించిన ఏపీ మెగా డిఎస్సి 2024లో నాకు కాల్ లెటర్ వచ్చింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి కూడా వచ్చాను. మంచి ర్యాంక్ సాధించాను. నేను ఎస్జిటి పోస్ట్ లో ఇప్పుడు వెరిఫికేషన్ కి వచ్చాను. అలాగే ఇంతకుముందు జరిగిన 2024 తెలంగాణ డిఎస్సిలో కూడా నాకు ర్యాంక్ వచ్చింది. నేను ఇప్పుడు ప్రస్తుతంగా అక్కడ జాబ్ కూడా చేస్తున్నాను. సో మీరందరూ కూడా మంచిగా చదువుతున్నారు. అలాగే కొంచెం మీరు జస్ట్ 0.5లోనే మీరు మిస్ అయినారు. మీరందరికీ కూడా తప్పకుండా మీకు నెక్స్ట్ డిఎస్సిలో ఖచ్చితంగా వస్తుంది. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఇంత మంచిగా డెవలప్ చేసినందుకు ముఖ్యంగా దేవుడికి, అలాగే నా తల్లిదండ్రులకి, ప్రతిభ ఇన్స్టిట్యూట్కి, డైరెక్టర్ మేడం గారికి అందరికీ నా తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నా తోటి వాళ్ళకి, నా ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్పేది ఇదే. నా తరఫు నుంచి ఒక సజెషన్ ఉంది మీకు. ఎప్పుడు కూడా మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారంటే షార్ట్ టర్మ్ ప్రిపేర్ కాకూడదు, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉండాలి. ఎలాగైతే మంచిగా మనం మోడల్ పేపర్స్ ఎక్కువ చాలా అంటే చాలా మోడల్ పేపర్స్ మనము రివైజ్ చేయాలి. ఫస్ట్ దాంతో ఉన్న ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తున్నాయో మనం అక్కడ క్యాచ్ చేసుకోవాలి. తర్వాత సిలబస్ అంతా కవర్ చేసుకోవాలి. టెక్స్ట్ బుక్స్ బాగా మంచిగా చదవాలి. ఇలా మీరు చదవాలి అంటే మీకు ఖచ్చితంగా ఒక ఇన్స్టిట్యూట్ అయితే కావాలి. ఇన్స్టిట్యూట్ ఒక మంచి ఫ్యాకల్టీ, ఒక మంచి గురువు కావాలి. వాళ్ళ మార్గదర్శనంలోనే మనం నడవచ్చు. వాళ్ళు మనకి మంచి మంచి సజెషన్స్ ఇస్తారు. మీరు ఇలా చదవాలి, మీరు ఇలా చదవాలి అని సజెషన్స్ ఇస్తారు. దాన్ని బట్టి మనం మన గోల్ని ఈజీగా రీచ్ కావచ్చు. అందుకు మీ అందరూ మంచిగా చదవండి, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి. అలాగే పాయింట్ టు పాయింట్ చదవండి. ఎక్కువ టైం రివిజన్ చేసుకోవడానికి టైం ఎక్కువ ఇవ్వండి. మోడల్ పేపర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మంచి ఫ్యాకల్టీని మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే మంచి ఇన్స్టిట్యూట్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎలాగైతే ఇప్పుడు మన నంద్యాలలో ప్రతిభ ఉందో అలాగా మంచి ఇన్స్టిట్యూట్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ మంచి మంచి ఫ్యాకల్టీస్ కూడా ఉన్నారు. ఒక్కొక్క ఫ్యాకల్టీ వచ్చి మంచిగా వచ్చి మీకు చెప్తున్నారు. అంతా క్లారిటీగా క్లియర్ ఎక్స్ప్రెషన్ తో చెప్తున్నారు. సో మీరు ఒక గోల్ సాధించాలంటే మీరు ఒక మంచి ఇన్స్టిట్యూట్ ని, మంచి ఫ్యాకల్టీని ఖచ్చితంగా మీరు చూస్ చేసుకోవాలి. అప్పుడైతేనే మీరు మీ గోల్ సాధించగలరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రతిభలోనే మంచి మంచి ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. జిఎస్ రెడ్డి సర్స్ ఉన్నారు సైకాలజీకి, అలాగే మ్యాథ్స్ కి కూడా ఉన్నారు. అలా చాలా మంది సర్స్ ఉన్నారు. అంజీ సార్ ఉన్నారు సోషల్ కి, విశ్వనాథ్ సార్ ఉన్నారు మ్యాథ్స్ కి. మంచి మంచి ఫ్యాకల్టీ ఉన్నారు మన దగ్గర. మీరందరూ ఈ ఆపర్చునిటీ మీరందరూ యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకున్నాక మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఇది నా తరపు నుంచి మీ సజెషన్.